వెల్కమ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు మనము ఏపీ సెట్ ఎంపీసీ పర్టికులర్గా ఏ షిఫ్ట్ టఫ్గా వచ్చింది, ఏ షిఫ్ట్ వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేది వస్తాయి అండ్ ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేది తగ్గుతాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము. సో ఎందుకు షిఫ్ట్స్లో ఎక్కువ మార్కులు పెరగటము, కొన్ని షిఫ్ట్స్ మార్కులు తగ్గడం జరుగుతాయి అంటే దీన్ని నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. చాలామందికి తెలుసు, కానీ బట్ ఈజీ వేలో మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మీకు ఆల్మోస్ట్ 12th to 15th వరకు ఎగ్జామ్స్ నడిచాయి, ప్లస్ 18th కూడా. అయితే వీటిల్లో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేది బోర్డు వాళ్ళు రెడీ చేయడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే మాకు పేపర్ చాలా టఫ్గా వచ్చిందని, కొంతమంది ఈజీగా వచ్చిందని ఫీల్ అవుతారు. సో వీళ్ళందరినీ ఒక నార్మల్గా, అంటే మీకు వచ్చిన టఫ్ వచ్చినప్పటికీ కూడా మీకు వచ్చే మార్కులు నార్మల్గా అందరితో పాటు వచ్చేలాగా చేస్తాము అని చెప్పి ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ ఎంటైర్ ఇండియా వైడ్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగినా కూడా ఇదే ప్రాసెస్ని అవలంబిస్తారనమాట. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీ షిఫ్ట్లో ఒకవేళ టఫ్గానే వచ్చిందంటే ఏ షిఫ్ట్ అయినా కూడా ఆ షిఫ్ట్లో ఉన్న అందరికీ కూడా మార్క్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అలాగే ఏ షిఫ్ట్లో అయితే మీకు ఈజీగా వచ్చిన పేపర్ ఆ షిఫ్ట్లో మార్కులు తగ్గడం చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే అందరినీ నార్మల్గా అందరికీ ఒకటే మార్కులు వచ్చేలాగా ట్రై చేస్తారు. దీన్ని నార్మలైజేషన్ అంటారు. ఇది కరెక్టా రాంగా ఈ ప్రాసెస్ అనేది మనకు సంబంధం లేదు, దాని గురించి మనం కామెంట్ చేయట్లేదు. బట్ గవర్నమెంట్ చేసే ప్రాసెస్ అయితే ఇది. ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారనమాట. అయితే అదే ఏపీ సెట్లో ఏ షిఫ్ట్లో టఫ్, ఏ షిఫ్ట్ అనేది ఈజీ అనేది మనం చూద్దాం. అయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ అనేది తొందరలో రాబోతున్నాయి. వన్స్ ఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు అంటే డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే అన్నీ తెలిసినట్టే ఉంటాయి, బట్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం కోర్స్ ముందు పెట్టాలా, కాలేజ్ ముందు పెట్టాలా, కౌన్సిలింగ్లో ఫస్ట్ ప్రయారిటీ ఏది తీసుకోవాలి, సిఎస్సి మంచి కోర్సా, సిఎస్ఎం మంచి కోర్సా, లేకపోతే అసలు సిఎస్సి వదిలేసి ఈసీకి వెళ్ళొచ్చా, ఇలాంటి డౌట్ చాలా మందికి చాలా వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ చేస్తుంటాను మన ఛానల్ ద్వారా, యాజ్ వెల్ యాజ్ మీకు రిప్లై ఇవ్వడం కామెంట్స్లో, యాజ్ వెల్ యాజ్ మీతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చేస్తుంటాను. కాబట్టి ఇది ఫర్ ఓన్లీ సబ్స్క్రైబ్డ్ యూజర్స్. అలాగే ఇప్పుడు చూస్తున్న మీరు ఈ డాక్యుమెంట్ని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పెట్టున్నాను. ఆ రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇలాంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కానీ నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో ఇస్తుంటాను. సో ఏవి కూడా మీరు మిస్ అవ్వరు, కనెక్ట్ అయ్యి ఉంటారనమాట. ఖచ్చితంగా రెండింటిలో జాయిన్ అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్. సో ఈ పోల్ని మనం డిఫరెంట్ వేస్లో మనం కండక్ట్ చేయడం జరిగింది. సో టెలిగ్రామ్లో, తర్వాత వాట్సాప్లో, తర్వాత కామెంట్స్లో, యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అన్నీ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ ఓవరాల్ వ్యూ వచ్చేసి మనకు 12th to 15th అండ్ 18th. ఇది ఓన్లీ ఫర్ ఎంపీసీ. బైపీసీ వాళ్ళకి చెప్పట్లేదు, ఏమనుకోకండి. సో బైపీసీ వాళ్ళకి సపరేట్గా మళ్ళీ అనాలిసిస్ చేసి చెప్పాల్సి వస్తుంది. సో మనకు మొత్తం ప్రిడిక్ట్ చేస్తే టోటల్ టఫెస్ట్ షిఫ్ట్ వచ్చేసి 15th May షిఫ్ట్ 2ని టఫెస్ట్ షిఫ్ట్ కింద మనం కన్సిడర్ చేయడం జరిగింది. మొత్తం మనకు ప్రతి ఒక్క షిఫ్ట్లో 600 దాకా స్టూడెంట్స్ పోలింగ్ అయితే జరిగింది అన్ని మీడియా తరపున. సో మనకు ఓవరాల్గా వచ్చి 15th May షిఫ్ట్ 2 వచ్చేసి టఫెస్ట్ కింద వచ్చింది. అలాగే దీంట్లో ఎందుకు టఫ్ అంటే మ్యాథమెటిక్స్ అన్ని కూడా లెంతీ సెక్షన్ రావడం, ఫిజిక్స్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వేర్ టైమ్ కన్జ్యూమింగ్, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ కన్సిడర్ ట్రిక్కీ అండ్ లైక్లీ హైయెస్ట్ నార్మలైజేషన్ బెనిఫిట్ దీంట్లో అయితే ఉంది. సో ఇది టఫెస్ట్ షిఫ్ట్. దెన్ సెకండ్ టఫెస్ట్ షిఫ్ట్ వచ్చి 18th May షిఫ్ట్ 1. ఇది సెకండ్ టఫెస్ట్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. దెన్ ఈజియెస్ట్ షిఫ్ట్ వచ్చేసి 12th May షిఫ్ట్ 1ని చాలా ఈజియెస్ట్గా కన్సిడర్ చేయడం జరిగింది. సో అన్నీ కూడా మనకు ఓవరాల్గా అన్ని షిఫ్ట్లో, అంటే ఇప్పుడు సార్ ఇది 12th May మాకు చాలా కష్టంగా ఉంది, మీరు ఎట్లా ఈజీ అంటారంటే నేను అట్లా అనట్లేదు. ఓవరాల్గా పోలింగ్ చేసినప్పుడు సో ఎంతమంది ఎక్కువ టఫెస్ట్ షిఫ్ట్ అని చెప్పేసి పోల్ చేస్తారు, దాని ప్రకారం అట్లా మనం అనాలిసిస్ చేసుకుంటూ వస్తే 12th కూడా షిఫ్ట్ చాలామంది టఫ్ అని చెప్పారు, కానీ చెప్పిన వాళ్ళు కంపారిటివ్లీ మిగతా షిఫ్ట్స్ కన్నా తక్కువ అనమాట. సో ఆ రకంగా మనం దాన్ని తీసుకున్నాం. అండ్ అప్రాక్సిమేట్ షిఫ్ట్ డిఫికల్టీ ర్యాంకింగ్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది మనము. సో 12th May షిఫ్ట్ 1 ఈజియెస్ట్, 13th May నెక్స్ట్ సెకండ్ వచ్చేసి షిఫ్ట్ 1, అంటే ఈజియెస్ట్ నుంచి టఫెస్ట్ కిందకి అనమాట షిఫ్ట్ 2. తర్వాత 14th May షిఫ్ట్ 1, 13th May షిఫ్ట్ 2, 14th May షిఫ్ట్ 2, 13th May షిఫ్ట్ 1, తర్వాత 18th May షిఫ్ట్ 2 అండ్ 18th May షిఫ్ట్ 1 ఇవి టఫెస్ట్. అండ్ లాస్ట్లో వచ్చేసరికి 15th May షిఫ్ట్ 2 అనేది అన్నిటికన్నా టఫెస్ట్ కింద కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. అయితే మనకు టఫెస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో 15th May షిఫ్ట్, వీళ్ళకి అందరికన్నా ఎక్కువగా మార్కులు పెరిగే అవకాశం ఉంది. సో అన్ని షిఫ్ట్ల కన్నా. సో సెకండ్ వచ్చేసరికి 18th May షిఫ్ట్ 1కి. సో ఎంత మార్కులు పెరుగుతాయి, 5 నుంచి మీకు ఆల్మోస్ట్ 7-8 మార్కులు అయితే ఈజీగా పెరుగుతాయి దీంట్లో నార్మలైజేషన్ ప్రాసెస్లో. అలాగే కొంచెం బాధాకరమైన న్యూస్ ఏంటంటే, ఈజీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు ఏదైతే 12th షిఫ్ట్ కానీ లేకపోతే 13th షిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి మార్కులు తగ్గుతాయి. ఇది నిజంగా అన్డైజెస్టబుల్ ట్రూత్. నేను మొన్న ఒక మార్కు చూసాను తెలంగాణలో. అతనికి 40 ఎగ్జాక్ట్గా 40 41 అతనికి మొత్తం టోటల్ కరెక్ట్ వచ్చాయి. నార్మలైజేషన్ చేసిన తర్వాత అతనికి 37 మార్కులు వచ్చాయి.
అతను అంటే ఆల్మోస్ట్ అతను ఇంకా నాట్ క్వాలిఫైడ్ కింద 37 మార్క్స్ అంటే నాట్ క్వాలిఫైడ్. ఆల్మోస్ట్ కాదు, నాట్ క్వాలిఫైడ్. బిలో 40 నాట్ క్వాలిఫైడ్. సో, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతనికి మార్క్స్ వచ్చిందేమో 40 కానీ తగ్గిందేమో 37. అట్లీస్ట్ బోర్డు వాళ్ళు ఇట్లాంటి మార్క్స్ అన్నా కన్సిడర్ చేసి, అంటే బార్డర్ మార్క్స్ అన్నా కన్సిడర్ చేసి వీళ్ళన్నా పాస్ చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. క్వాలిఫైడ్ కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్‌లో వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. అదే కొంతమందికి మరి 20 మార్కులు, 25 మార్కులు వచ్చుంటాయి. అట్లాంటి వాళ్ళని కన్సిడర్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు కానీ ఇట్లా బార్డర్‌లో ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయాలి. ఇది నా ఐడియా ప్రకారమే. సో, బోర్డ్ ఎలా కన్సిడర్ చేస్తదో. సో, ఓవరాల్‌గా ఇదైతే మాత్రం ఈ రకంగా మనకు ఏపీ సెట్ ఉంటాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఏపీ సెట్‌లో మీకు మార్కులు ఇవి పెరగచ్చు, ఇవి తరగచ్చు. కానీ ఈ మార్క్స్‌తో మీకు ర్యాంక్స్ అనేవి కన్ఫర్మ్‌గా పెరగవు, తరగవు. ఎందుకు అంటే ఈ ర్యాంక్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది మెయిన్ ఇంటర్మీడియేట్ మార్క్స్. మీకు ఇంటర్ మార్క్స్ గానీ ఎక్కువ వచ్చుంటే పర్టిక్యులర్‌గా ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్స్ ఎక్కువ వచ్చునుంటే ఈ మార్క్స్‌ని ఇంటర్ మార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. ఉదాహరణకి మనము మార్క్ వర్సెస్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఇది ఏపీ సెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అని మనబడిలో ఉంది. సో, దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ మీకొచ్చిన ఇంటర్మీడియేట్ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ ఎంపీసీ మాత్రం ఎంటర్ చేసి అండ్ ఎంసెట్ మార్క్స్ కానీ యాడ్ చేస్తే క్యాలిక్యులేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకు ఒక ర్యాంక్ వస్తుంది. నేను ఇక్కడ ఏం చేశానంటే 200 మార్కులు వేసాను ఇంటర్మీడియేట్లో. ఏపీ సెట్ మార్క్స్ 50 వేసాను. సో, వేసిన తర్వాత నా ర్యాంక్ వచ్చేసి 60,000 నుంచి 85,000 వరకు ఉంది. సో, అదే నేను ఇక్కడ మార్క్స్ 250 చేశాను అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చేసి 250, దీంట్లో 250 చేసి గెట్ ర్యాంక్ అని క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇక్కడ 25,000 నుంచి 40,000 మధ్యలో ర్యాంక్ వచ్చింది. సో, ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఈ టూల్‌ని అయితే ఉపయోగించుకోండి. మీకు ఎంత ఎస్టిమేటెడ్ ర్యాంక్ అనేది వస్తుందో అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ఏపీ సెట్ స్కోర్ 46.88% వచ్చింది. ఇంటర్ మార్క్స్ ఆల్మోస్ట్ 500 ఎంటర్ చేసాము. సో, దీని ప్రకారం ఈ ర్యాంక్ అనేది కన్సిడర్ చేశామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో, ఇంకా అలాగే మీకు ఈ టూల్‌లో ఇంకొంచెం కిందకెళ్తే మీకు ఇవన్నీ కూడా టోటల్ మార్క్స్ ఎక్స్‌పెక్టెడ్ ర్యాంక్ రేంజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. ఇది ఏపీ సెట్‌కి సంబంధించి. సో, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెయిన్ మీ ర్యాంక్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. మీకు ఏపీ సెట్‌లో తక్కువ మార్కులు వచ్చినప్పటికి నార్మలైజ్ చేసిన తర్వాత ఇంటర్మీడియేట్ మార్క్స్ గానీ ఎక్కువగాని ఉంటే ఖచ్చితంగా మీకు ర్యాంక్ అనేది పెరగడం జరుగుతుంది. సో, మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెయిన్ కేటగిరీ. ఎందుకంటే 25% వెయిటేజ్ ఇంటర్మీడియేట్ మార్క్స్ నుంచి తీసుకుంటారు. 75% ఓన్లీ ఫర్ ఎంసెట్ నుంచి తీసుకుంటారనమాట. సో, కాబట్టి ఇంటర్మీడియేట్ మార్క్స్ ఉంటే మాత్రం ఈ నార్మలైజ్డ్ మార్కులు తగ్గినప్పటికీ కూడా మీ ఏపీ సెట్ మార్క్స్ తగ్గినప్పటికీ కూడా మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా యూస్ఫుల్ అవుతాయి మీ కెరియర్‌కి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవుతుండండి. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.